హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ లైఫ్ స్టైల్. మేమైతే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో వత్సవలసలో కొలువైన శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి బయలుదేరామండి. ఇక్కడ ప్రతి సంవత్సరంలో ఈ జాతర వారాలు శని ఆదివారం అంగరంగ వైభవంగా భక్తులందరూ వచ్చి జాతర జరుపుకుంటారండి. ఇక్కడ రాజులమ్మవారిని నమ్మిన వారికి శుభాలు కలుగుతాయని ఇక్కడ భక్తులందరికీ నమ్మకం. మేమైతే ఈ జాతరకి వెళ్ళడం ఇదే మొదటిసారండి. అయితే ఈ అమ్మవారిని ఎలా దర్శించుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాం. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫైనల్లీ మేము టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఈ అమ్మవారి భక్తులు అయితే కోట్లలో వచ్చారండి. ఇక్కడ చూడండి, చిన్న కోడిపిల్లలను కూడా అమ్మవారికి బలిస్తారంటండి. గుడిలో భక్తులు కొడుతున్న గంటల శబ్దానికి మా పాప ఫుల్గా ఏడ్చేసింది. కానీ అమ్మవారిని చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోలేదండి. ఇప్పుడు చూడండి, మా పాప బొమ్మల వైపే చూస్తుంది, ఇంకా కళ్ళు మాత్రం అస్సలు ఆర్పట్లేదు. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరిని సపరేట్గా కూర్చోబెట్టాం. సపరేట్గా కూర్చోబెడితే మా పాప అస్సలు కూర్చోలేదు, ఏడ్చేసింది. సరే కదా అని ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టాం. అప్పుడు కానీ ఫేస్లో స్మైల్ రాలేదు. ఎక్కిచ్చేంత వరకు బాగానే ఉన్నారు, కానీ దింపేటప్పుడు మాత్రం ఏడుస్తూనే ఉన్నారు ఇద్దరుని. దిగమని చెప్పి, అందులోనే ఉంటామని చెప్పి. ఫైనల్లీ ఒక మంచి ప్లేస్ చూసి కార్ ఆపేసి వంట చేసేసుకున్నాము. ఫస్ట్ అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టేసాము. అమ్మవారికి దండం పెట్టేసుకున్న తర్వాత అందరం బిర్యానీ హ్యాపీగా తినేసాం. ఆ ఆంటీ మాత్రం బిర్యానీ మాత్రం సూపర్ చేశారు అసలు. ఆంటీ బిర్యానీలో ఏం వేసారంటే ఎంత టేస్టీగా ఉందనంటే, ఆంటీ అంటారు, ఈ బిర్యానీలో ఏం వేసినా వేయకపోయినా ఎలా వండినా కూడా ఇక్కడ టేస్ట్ వస్తుందమ్మా అని చెప్తున్నారు. తినేసిన తర్వాత మేము రిటర్న్ అయిపోయామండి. ఇంకా దిస్ ఇస్ టుడేస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.